ఈ మార్టియర్డమ్ అనేది అమరత్వాన్ని శ్రీశ్రీ కవిత్వంలో అది దొరకదు. కాబట్టి యాక్చువల్గా మనకి ఒక ఊహ వేరు, నిజం వేరు. అభ్యుదయం విప్లవాన్ని ఊహించిందే తప్ప విప్లవాన్ని చూసింది కాదు. మధ్యలో ఉండి, యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది, యుద్ధాన్ని కలగనంటే ఎలా ఉంటుంది. శ్రీశ్రీ యుద్ధాన్ని కలగని ఉండొచ్చు, కానీ యుద్ధం మధ్యలో ఉండి కలగంటే ఎలా ఉంటుంది. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు, గరిక పూల పాన్పు మీద తల్లి నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. గరిక పూల పాన్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? విప్ప పూలు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీశ్రీ కవితలు ఉంటాయా? అభ్యుదయం అది. సో భూతాన్ని, గీతాన్ని, యజ్ఞోపవీతాన్ని, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యాన్ని. సౌండ్ బాగుంది, కానీ మాటలు మనవి కావు. మనం సౌండ్ కూడా తీసేసాడు. కానీ అందులో ఇది లేదు, అది ఊహ, ఇది నిజం. ఇవి ఇందుకు మాత్రమే కాదు, వచ్చిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఆయన 2026 నాటి, అంటే మార్చితో ముగించేస్తా ఉన్నారు కదా ఫైనాన్షియల్ ఇయర్లాగా, ఆర్థిక సంవత్సరాన్ని ముగించినట్టుగా ఆర్థిక హింసను ముగించేశారు. కానీ బౌద్ధిక విప్లవాన్ని ముగించలేరు అబ్బాయి, మీ తరం కాదది. ఇలాగే అనుకున్నారు వెర్రవి గారు. శ్రీలంకలో సింహళీలు తమిళుల్ని ఊచకోత కోసి రాజపక్షే సర్వనాశనం చేశాడు. ముగిసింది అనుకున్నాడు, మొదలైంది అప్పుడే. వాడు కూర్చున్న సింహాసనం మీద, కోట మీద సాధారణమైన మనుషులు వెళ్ళి ముట్టడించారు. దాన్ని సరిదిద్దడానికి ఒకడు కావలసి వచ్చాడు. వాడు కూడా ఒకప్పుడు తుపాకీ పట్టినవాడే, విప్లవకారుడే. కానీ ప్రజాస్వామిక మార్గం ద్వారా వచ్చి ఇవాళ శ్రీలంకని రక్షించాడు. పూర్తి వామపక్షవాది. కావాలంటే వెళ్ళి సముద్రం దాటి చూసుకోండి కదా, మీరు చెక్ చేసుకోండి. నేపాల్ క్రైసిస్లో పడినప్పుడు కూడా ప్రచండే సంరక్షించాడు. కాబట్టి లెఫ్ట్ అంటే లెఫ్ట్ అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి ఏం అర్థం అవుతుందంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ అనుకుంటున్నారు, రైట్ అంటే ఇదే రైట్ అనుకుంటున్నారు వాళ్ళు కదా. ఇవాళ అర్బన్ నక్సలైట్ తిట్టయింది. మిత్రులారా, జస్ట్ వెయిట్ ఫర్ 5 years or 10 years. రేపు ఒక తిట్టు వస్తుంది, దాని పేరేంటో తెలుసా? రూరల్ గాడ్సేస్. అర్బన్ నక్సలైట్ ఇవాళ తిట్టయిందో, రేపు రూరల్ గాడ్సేలు ఎప్పుడో అన్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. గాంధీ గారి దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటే గాంధీ గారి దేశంలో గజానికి ఒక గాంధారీ పుత్రుడు ఉన్నాడు అన్నాడు. అంటే దుశ్శాసన, దుర్యోధనలో ఉన్నారు. ప్రతి గజానికి ఒకడు ఉన్నాడు. చంద్రునికో నూలిపోగు అంటారు, కానీ ఈ చంద్రునిది ఓ నూలిపోగు. చూస్తుంటే మన దేశంలో నూలిపోగుకి సృష్టించిన వాడికన్నా ధరించిన వాడికి ఎక్కువ విలువ ఉంటుంది. సృష్టించింది మనమే, ధరించేవాడు వేరుంటాడు. మనకి పవిత్ర భావన కలిగినప్పుడల్లా ఓ నూలిపోగు వేస్తుంటాం. ఆవిడ వస్తున్నారు, ఆవిడంటే ఎవరు కాదు, వివాహం చేసుకోవడానికి ఆవిడ మెడలో నూలు పోగేస్తాం. భక్తి. దేశానికి స్వరాజ్యం వచ్చిందన్నారు, జెండా ఎగరేశారు. ఎగరేయడానికి పైకి పంపించాలంటే దానికి కూడా ఒక నూలు పోగు వేస్తారు. వాడెవడో తుపాకీకి నూలు పోగేస్తున్నాడు, బహుశా విప్లవకారుడు కావచ్చు.